సినిమాల్లో రాణించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని తర్ఫీదు పొందారు మనోజ్. ఫ్రెండ్స్తో కలిసి ఉన్న సమయంలో ఇలా ఫిలిం సిటీకి అని చెప్పి కారులో ఎక్కించుకుని చివరకు విజయవాడ వరకు తీసుకువెళ్ళేవారట. డ్రైవింగ్ అంటే ఆయనకు అంత ఇష్టం. కారులో సుమారు ఆయన ఫ్రెండ్స్ అందరినీ ఇలా లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళేవారట. జాకీ చాన్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనలా ఫైట్స్ చేయాలని అనుకుంటారు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరి పుట్టినరోజు కూడా ఒకే రోజు. జూనియర్ ఎన్టీఆర్ మనోజ్ ఇంటికి ఓ రోజు వచ్చారట. కేక్ కట్ చేసిన తర్వాత తారక్ని మనోజ్ పిలిచి ఓ ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నారట. బెలూన్కి అగ్గిపుల్ల వెలిగించి ఎన్టీఆర్పై వేశారు మనోజ్. దీంతో తారక్ చెయ్యి కాలిపోయింది. బంధువులందరూ వచ్చి ఆయింట్మెంట్ రాశారు తారక్కి. అయితే ఎన్టీఆర్కి ఆ మచ్చ ఎప్పటికీ ఉంటుందని ఓ సందర్భంలో చెప్పారు. అంత స్నేహం చిన్నతనం నుంచి వీరి మధ్య ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ జీవితాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 1991లో రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలనటుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ద ఎన్టీఆర్. అలాగే మంచు మనోజ్ కూడా మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా